దక్షిణ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం సారథ్యంలో ఈ విధమైనటువంటి ఆరాధనలు ప్రసారం చేయటం అది దైవ సంకల్పితం. ప్రేక్షకుల నుండి వస్తున్నటువంటి విశ్వాసుల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క కాంప్లిమెంట్స్ని బట్టి, ప్రోత్సాహకరమైనటువంటి ప్రతిస్పందనలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. పరిశుద్ధ ఆంధ్రేయ మహాసంఘం తరపున మీకు వీక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ, ఈ ఆదివారం కూడా ఈ ఆరాధనను, వాక్య విశ్లేషణను అందించడానికి సానుకూలమైనటువంటి వాతావరణం ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, ముఖ్యంగా మనము ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలో ప్రవేశిస్తున్నాము. వచ్చే ఆదివారం నుండి నవంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 6 వరకు క్రిస్మస్ ఋతువులో మనం ప్రవేశిస్తున్నాం. అంటే విశ్వవ్యాపితంగా క్రిస్మస్ కాలం ఈ నెల చివరి ఆదివారం నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ క్రిస్మస్ కాలము ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. జనవరి 6ను ఎందుకు అంటున్నానంటే, అది ఎపిఫనియా, అంటే ఎపిఫనీ దినం అంటాం. అంటే జ్ఞానులు యేసయ్యను సందర్శించినటువంటి దినం వరకు మరి ఈ క్రిస్మస్ కాలాన్ని ఆచరిస్తాం. ఈ కాలం మనకి ప్రత్యేకమైనటువంటి రీతిలో మనము దేవుని పాదాల మీద పడవలసినటువంటి సమయం. ఇది నేను పండుగగా లేకపోతే వేడుకగా మనము చేయాలి అనేటటువంటి విధానంలో మీతో మాట్లాడట్లేదు, కానీ ప్రతి విశ్వాసి ప్రార్థన, కృతజ్ఞత, వేడుకగా ఒక సమర్పణాయుతమైనటువంటి ఆధ్యాత్మికమైన ప్రదర్శనగా ఈ పండుగలు అలాంటి నిర్వచనాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఈ భయంకరమైనటువంటి ఈ వైరస్ వ్యాపిస్తున్నటువంటి దినాలలో మనల్ని దేవుని కృప వలన దేవుడు కాపాడి ఈ కాలంలో ప్రవేశింపచేస్తున్నందుకు మనము ఆయన ముందు సాష్టాంగపడవలసినటువంటి అవసరత, ఆవశ్యకత, సమర్పించుకోవలసినటువంటి నిర్దిష్టత, ఆధ్యాత్మికమైనటువంటి ఆ లోతైన అనుభవం ప్రతి వారికి రావాలని నేను ఆశిస్తున్నాను. మనం బ్రతికి ఉన్నందుకు దేవునికి ఒక బలిగా విరిగి నలిగినటువంటి హృదయంతో ఈ వేడుకలు చేసుకోవాలని, క్రిస్మస్ కాలం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇది ప్రత్యేకమైనటువంటి స్వరంతో దేవుణ్ణి సంధించేటటువంటి కాలముగా మనము దీనిని చూడాలని, ఆచరణలో పెట్టాలని నేను కోరుతున్నాను. మరి ఆంధ్రేయ సంఘస్థులకు నేను చెప్పేది ఏంటంటే, మరి డిసెంబర్ నెల 6వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి సాంవత్సరిక కృతజ్ఞతార్పణల ప్రార్థనా పండుగను మనం చేసుకోబోతున్నాం. ఇది ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలని కాపాడినందుకు మనము ఈ యొక్క సాంవత్సరిక కృతజ్ఞత ప్రార్థన పండుగను మనం చేసుకోబోతున్నాం. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థనాపూర్వకంగా సంసిద్ధపడాలని, ప్రతి ఒక్కరూ ఇచ్చినటువంటి ఆ ఆహ్వానాన్ని మీరు మన్నించి, మీ వీలును బట్టి ఉదయం 8 గంటల నుంచి 9:15 వరకు ఒక ఆరాధన జరుగుతుంది. మొదటి ఆరాధన. రెండవ ఆరాధన 9:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి బయట ఏమీ స్టాల్స్ కానీ ఇలాంటి వ్యవహారాలు ఉండవు, ఈ వేడుకలు ఉండవు. కానీ
ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైనటువంటి స్వరంతో ఈ కృతజ్ఞతార్పణల ప్రార్థన పండుగను చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన పాఠములను చదువుకుందాము. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాము. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనం చేయవలనని హమ్మేదాత కుమారుడైన అగేగాగీయుడగు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగో సహింపగలనని మనవి చేయగా, రాజైన అహశ్వరేషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైనికి ఇలాగూ సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతం చేయుటకు ప్రయత్నించి అందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైనా నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. మరియు మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుంచి 42వ వచనం వరకు చదువుకుందాము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును. కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుని ఎవడు ఈ చిన్నవానిలో ఒకడైనా గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈ పాఠము ఇంతటితో సరి. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా,
రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటం పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా నిన్ను చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాలుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తుని పోలి జీవించారు. మీ జత పని వారమే మేము, మీ జాడలో ఇక నిలుచున్నాము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఈ రోజున మనము వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు మనం ప్రార్థన చేసుకుందాం. తరతరములకు దేవుడైనటువంటి మా యొక్క విశ్వాసానికి కేంద్రమైనటువంటి త్రిత్వ దేవ, ఈ కాలములో మీరు మా మధ్యకు రావాలని, మీ రూపం మేము చూడాలని, మీ తాకిడికి గురి కావాలని, మీ యొక్క స్పర్శతో మేము పులకించాలని, మీ మాటతో ఈ పరిస్థితులను మీరు ఆజ్ఞాపించి ఆనపెట్టి ఆదేశించి ఈ భయంకరమైనటువంటి ఈ వైరస్ని మీరు మటుమాయం చేయాలని,
నీ ప్రజలను నీవు రక్షించాలని మేము అర్థిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ప్రాధేయపడుతున్నాము. ఈ ధ్యానం మా జీవితాలకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగించాలని, యేసయ్యా నీవు నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు, నీ రూపం తిలకించే భాగ్యం నాకివ్వు, అందరికి ఇవ్వమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దక్షిణేండియా సంఘ పంచాంగము ప్రకారము ఈ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఇవ్వబడింది. దేవుని పాలన కొరకు ప్రమాద పరిస్థితులను ఎదుర్కొనుట. దేవుని పాలన కొరకు ప్రమాద పరిస్థితులను ఎదుర్కొనుట. ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ రోజున మనము విశ్లేషించటానికి సంక్షిప్తముగా దాన్ని వివరించటానికి నేను ప్రయత్నం చేస్తాను. ది రెయిన్ ఆఫ్ గాడ్. దేవుని పాలన అనేది భౌగోళికమైనటువంటి స్పృహతో, ఈ పదార్థ సంబంధమైనటువంటి అవగాహనతో మనం అర్థం చేసుకోవటం అనేది అది సబబు కాదు. దేవుని రాజ్యం అనేది భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని బైబిల్ వివరిస్తుంది. దేవుని రాజ్యం అనేది అది ఏదో బంగార వీధులు, బంగారముతో పొదగబడినటువంటి ఆ అంతస్తులతో కూడిన భవంతులు, ఆ విధమైనటువంటి ఆలోచనల కంటే దేవుని రాజ్యాన్ని ఒక అనుభవ రూపములో ప్రతి జీవితములోనికి అది ప్రవేశించటం అనేది అది చాలా గొప్ప భావగర్భితమైనటువంటి వివరణ, విశ్లేషణ యేసయ్యే ఆయన బోధల్లో, ఆయన యొక్క పరిచర్యలో వివరించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు. అంటే గాడ్స్ కింగ్డమ్ అండ్ గాడ్స్ రూలింగ్ అండ్ రెయినింగ్ ఈజ్ అమంగ్స్ట్ యూ. దాని వేదాంత పరిధిలో ది రూల్ ఆఫ్ గాడ్, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రూల్ ఆఫ్ గాడ్. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎ రెయిన్ ఆఫ్ గాడ్. దీన్ని అర్థం చేసుకునేటటువంటి విధానంలో, సరి అయినటువంటి విధానంలో మనం నేర్చుకోవాలా. పరలోక రాజ్యము అని చెబుతూ యేసయ్య అనేక ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానముల యొక్క సారాంశాన్ని మనము సరి అయినటువంటి విధానములో అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే దాని యొక్క అనుభవపూరితమైనటువంటి క్రియాత్మకమైనటువంటి నీతి, రైచియస్నెస్, సమాధానం, పీస్, పరిశుద్ధాత్మయందలి ఆనందం, రిజాయిసింగ్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. Everyone must foretaste reign of God while we are on this earth. మనము ఈ భూలోకములో ఉండగానే ఆ పారలౌకికమైనటువంటి అనుభవం సొంతం చేసుకోవాలి. ఫోర్ టేస్టింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ ఉండగానే ఆ పరమార్థికమైన పరలోక సంబంధమైన దేవుని రాజ్య, శాశ్వత రాజ్య ఆ యొక్క అనుభవాన్ని మానవుని జీవితంలోనికి తెచ్చుకునేటటువంటి గొప్ప అవకాశం మనకి యేసుక్రీస్తులో చాలా దగ్గరగా అయిపోయింది, వచ్చేసింది. అందుకే ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమాంగ్స్ట్ యూ అన్నాడు. మీలో, మీ దగ్గరే ఉంది, మీ మధ్యనే ఉంది. రెండవది, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, అంటే నీలోనే ఉంది. దేవుని రాజ్యము నీలోనే, మీలోనే ఉంది అనేటటువంటి ఆ గొప్ప లోతైనటువంటి భావం దేవుని యొక్క ఉపదేశంలో, యేసయ్య యొక్క ఉపమానాల్లో మనం చూస్తున్నాం.
the evil power, the satanic powers that dominate and dictate the life of human world. ఈ యొక్క లోక అధికారి అయినటువంటి సాతానుడు మనల్ని డిక్టేట్ చేస్తూ, శాసిస్తూ, దాని యొక్క త్రోవలలో, తీరులలో, ఆ తలంపులలో, ఆ మార్గాలలో నడిపించేటటువంటి శక్తి ఇంకోటి ఉన్నదన్నమాట. సో దైవ శక్తి, దేవుని యొక్క పాలన మనిషిలోకి రాకపోతే ఇంకొక పాలన మనిషిలోకి వస్తుంది. మన జీవితం, మన కుటుంబం, మన సంఘం, మన సమాజం ఏ శక్తితో మనము నడిపించబడుతుంది? ఏ పాలనలో మనం ఉన్నాం? దైవ పాలనలో ఉన్నామా, లేకపోతే సైతాను యొక్క శృంఖలాలలో మగ్గిపోతూ మన యొక్క జీవిత గమనాన్ని, గమ్యాన్ని, లక్ష్యాలను దైవీకరణ చేసుకోకుండా సాతాను సంబంధమైనటువంటి సంస్కృతితో నింపబడి ఏ విధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి దౌర్బల్యతతో మనము ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి టాపిక్ ఏంటంటే టేకింగ్ రిస్క్ ఫర్ ది రెయిన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, టేకింగ్ రిస్క్ అనేది చాలా గొప్ప సవాలు. ఏమి తెగింపు? విశ్వాసములో వీరత్వము నీకు రావాలా. ఫెయిత్ ఈజ్ నాట్ ఏ పవర్ ఇన్ ది సెన్స్ సమ్టైమ్స్ ఇట్ సీస్ మెరికల్, but faith also, as a militant faith, it becomes militant faith. అంటే ఏంటన్నమాట, ఈ విశ్వాసము సౌమ్యముగా ఉండటం మాత్రమే కాదు, విశ్వాసం అనేది మనిషిలో అంకురించేటటువంటి దేవుని మీద నమ్మకం మాత్రమే కాదు, అది శక్తిగా మారినటువంటి సందర్భంలో అది ఆ శక్తి వీరత్వముతో కూడినటువంటి శక్తిగా మారవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క పాలన ప్రతి వ్యక్తిలోకి రావాలంటే, దేవుని పాలన ప్రతి గుళ్ళోకి రావాలంటే, దేవుని యొక్క ఆదేశం, నిర్దేశం అది అనుభవంగా ప్రతి సమాజంలోనికి చొచ్చుకుపోవాలంటే అది సామాన్యముగా వచ్చేటటువంటి ఆ యొక్క అనుభవం కాదు. కానీ దేవుని బిడ్డలో నడుము కట్టి సాహసించవలసినటువంటి, సాహసోపేతమైనటువంటి, వీరత్వముతో కూడినటువంటి చర్యగా మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసములో వీరత్వం, సమర్పణలో సాహసం, తగ్గింపులో తెగింపు, విధేయతలో పౌరుషత్వం. దేవుని బిడ్డలారా, ఇది మనము దేవునిని ఆయన యొక్క చిత్తానుసారమైనటువంటి పారలౌకిక తత్వముతో మనిషిని నింపటానికి కానీ, కుటుంబాన్ని ఆ యొక్క అరమణికలు లేకుండా సమతుల్యమైనటువంటి సమాధానముతో నింపాలన్నా, అది దేవుని చిత్తములో ఇమడాలన్నా, దేవుని యొక్క వాక్యబద్ధతలో సంఘం వర్ధిల్లాలన్నా, దేవుని యొక్క నీతి న్యాయములతో సమాజం అలరారాలన్నా మనం చూపించవలసింది దేవుని బిడ్డలుగా వీరత్వం, విశ్వాస వీరత్వం, సమర్పణలో సాహసం, మన తగ్గింపులో తెగింపు, విధేయతలో పౌరుషత్వాన్ని మనం చూపించాలా. దేవుని బిడ్డలారా, ఫెయిత్ ఈజ్ రాడికల్. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రెవల్యూషనరీ. అది ఎంత తగ్గించుకుంటుందో, అది ఎంత సౌమ్యముగా ఉంటుందో, ఎంత సామాన్యముగా ఉండి అసామాన్యమైనటువంటి వాటిని స్వతంత్రించుకుంటుందో, అసాధ్యమైనటువంటి వాటిని మన కళ్ళ ముందు పెట్టి అద్భుతాలకు అది పురిటిల్లుగా విశ్వాసము యొక్క ఆ యొక్క అనుభవం తయారవుతుందో, అవసరమైతే విశ్వాసము ఒక దేవుని యేసుక్రీస్తు యొక్క సైనికుడుగా, క్రీస్తు కొరకు ఒక సైనికుడుగా పౌరుషంతో, వీరత్వముతో ముందుకు సాగేటటువంటి తెగింపు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని
ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మిలిటెంట్ ఫెయిత్ టు ఇనాగరేట్, నాట్ ఓన్లీ ఇనాగరేషన్ బట్ కంటిన్యూయేషన్. దేవుని పాలన అనేది యేసుక్రీస్తు అవతారములో ఈ లోకములో అంకురించింది. దేవుని యొక్క పరలోకం విచ్చుకుంది యేసుక్రీస్తు యొక్క ఆగమనములో. యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో పరలోకం ఆవిర్భవించింది. ది రెయిన్ ఆఫ్ గాడ్, ది రూల్ ఆఫ్ గాడ్ డిఫైన్డ్ ఇన్ ది ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలా. మనిషిలో దైవత్వం యొక్క అంకురార్పణ, ప్రతి మానవునిలో పారలౌకికమైనటువంటి అనుభవాల యొక్క ఆ ప్రవేశం, ది ఎంట్రీ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ, ది ఎంట్రీ ఆఫ్ బ్యాలెన్స్డ్ రూల్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు, అది స్వంతం చేసుకునేటటువంటి అనుభూతి యేసుక్రీస్తు రాకడలో, అంటే పుట్టుకలో ప్రతివానికి అందుబాటులో ఉన్నటువంటి అనుభవం. దేవుని బిడ్డలారా, ఆ అనుభవము నీకు రాకపోతే నీవు దేవుని తరపున నిలబడలేవు. చాలామంది ఏంటంటే 3 ప్రత్యామ్నాయాలు ఉంటాయి దీంట్లో. దేవుని కొరకు నీవు నిలబడుతున్నావో, దేవుని కొరకు మౌనంగా ఉన్నావో, దేవుణ్ణి వదిలేసి రాజీ పడిపోతున్నావో, లేకపోతే దేవుణ్ణి వదిలేసి మరి నీవు నీ యొక్క సంరక్షణ, సొంత సంరక్షణ కొరకు పాకులాడుతున్నావో నాకు తెలీదు. కానీ 3 విషయాలు నేను చెప్తున్నది ఏంటంటే, 1, కొంతమంది ఏం చేస్తారంటే పారిపోతారు. పరిస్థితులను చూచి పారిపోయేటటువంటి కేటగిరీ ఒకటి ఉంది. అంటే ఎస్కేపిస్ట్ అంటారు. దేవుని కొరకు నిలబడి రిస్క్ తీసుకునేటటువంటి స్వభావం వాళ్ళకు ఉండదు. దే ఆల్వేస్ రన్ అవే ఫ్రమ్ ది డిమాండింగ్ సిచ్యువేషన్స్, డిమాండింగ్ కాంటాక్ట్స్ అండ్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. దే కుడ్ నాట్ ఫేస్ అండ్ స్టాండ్ ఫర్ ది కాజ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని కొరకు నిలబడి అటువంటి వారు కాకుండా పారిపోయేటటువంటి పిరికి పందలు దేవుని రాజ్య వారసులు కారు. దేవుని యొక్క రాజ్యాన్ని కొనసాగించేటటువంటి ఆ పరిచర్యలో దేవునితో కలిసి ముందుకు వెళ్ళేటటువంటి వారు గుంపు కాదు. ఇది పారిపోయే గుంపు. ఇది సమయం వచ్చిందంటే పారిపోతాడు. రెండవది ఏంటంటే ఫైటింగ్ కమ్యూనిటీ, ఫ్లీయింగ్ కమ్యూనిటీ ఫస్ట్. రెండవది ఫైటింగ్ కమ్యూనిటీ, అంటే వాళ్ళకున్న తెలివితో, జ్ఞానముతో, హంగుతో, హోదాతో, పదవితో, పలుకుబడితో, శక్తితో, అన్నిటిలో వనరులతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఖండబలం, ధనబలం, ఇంకా అనేక బలాలు చూసుకుని ఆ యొక్క పరిస్థితులతో పొట్లాడి గెలుద్దాము అనేటటువంటి ప్రయాస. కానీ యేసులో ఉన్న వారికి మాత్రం ది ఫేసింగ్ కమ్యూనిటీ, ఏది వచ్చినప్పటికీ ఎదుర్కొనేటటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్థైర్యము, ధైర్యము, ఆ పౌరుషము, వీరత్వము, ఆ త్యాగము ఉన్నటువంటి జనాంగము, యేసయ్యను వెంబడించేటటువంటి జనాంగం. ఇట్స్ నెయిదర్ ఫ్లీయింగ్ నార్ ఫైటింగ్ బట్ కాన్ఫ్రాంటింగ్, ఫేసింగ్ కమ్యూనిటీ. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదుర్కొనేటటువంటి ఆ విశ్వాస వీరత్వంతో కూడినటువంటి సమాజం యేసు సమాజం. మరి నీవేది ఏ స్థితిలో ఉన్నావు? దేవుని యొక్క క్లిష్ట పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, దేవుని కొరకు నిలబడవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీవు పారిపోతున్నావేమో, నీ విశ్వాసాన్ని అమ్మివేస్తున్నావేమో, నీ పవిత్రతను పాడు చేసుకుంటున్నావేమో,
నీ మనుగడ కొరకు, నీ ఉనికి కొరకు రాజీ పడుతున్నావేమో. సో మనము ఈ విషయంలో ఒకసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరత ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి ఉన్నది అనేటటువంటిది మనం గుర్తించాలా. మొట్టమొదటిది ఎస్తేరు గ్రంథం మనం చూస్తే, ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చూడండి. నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా. దేవుని బిడ్డలారా, ఎస్తేరు ప్రదర్శించినటువంటి ఆ దైవ ప్రేరేపిత ఆ వీరత్వం చాలా గొప్పది. ది గట్స్ ఆఫ్ ఎస్టర్, ది రిస్క్ షీ హ్యాస్ టేకెన్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు ఈ యొక్క సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి రాణిగా అయినటువంటి ఆ గొప్ప ఆ విశ్వాసి ఈ రోజున దేవుని కొరకు నిలబడినటువంటి నారీమణి, ఆమె యొక్క ఆధ్యాత్మిక పౌరుషత్వం మనం చూస్తే మనం రక్తం పొంగాల. మనం చదువుకుంటాం కానీ ఆ చదివిన దాంట్లో మనకు రావాల్సినటువంటి అనుభవంలో చాలా మనం వెనుకబడి ఉన్నాం. ది గట్స్ ఆఫ్ ఎస్టెర్, ఎస్టేర్ యొక్క తెగింపు మనం చూస్తే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అదేంటంటే 4వ అధ్యాయము 17వ వచనములో, నేను నశించెదను. నేను రాజు దగ్గరికి వెళ్ళటము అనేది, ఒకవేళ రాజుగారు కానీ దానికి స్వాగతించకపోతే ఈమెకి మరణమే పరిణామం, పర్యవసానం. కానీ నేను నశించెదను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా ప్రజలను, దైవ ప్రజలను ఒక పైశాచికమైన ఉచ్చులోనికి హామాను తయారు చేసినటువంటి ఈ ఉపాయాన్ని, ఈ పైశాచికమైనటువంటి ఆ తంత్రాన్ని, మంత్రాన్ని, లేకపోతే ఆ కుయుక్తిని నాశనం చేయటానికి నేను నడుము కడతాను, నా ప్రజల కొరకు నా ప్రాణమైనా ఇస్తాను అనేటటువంటి షీ హెస్ టేకెన్ రిస్క్ ఆఫ్ లైఫ్. దేవుని బిడ్డలారా, అది నేను చెప్తున్న దేవుని చిత్తమును నెరవేర్చడానికి, దేవుని సంకల్పాలను మనము అక్షరాల ఆకృతిని ఇవ్వటానికి నీవు తెగింపు, లేకపోతే ఆ ప్రమాదకరమైనటువంటి పరిణామాలను, పర్యవసానాలను బట్టి నీ యొక్క కదలిక ఉండకూడదు. కానీ దేవుని చిత్తాన్ని బట్టి, దేవునిని ప్రేరణ బట్టి ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత, అవసరత ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్లో రిస్క్ తీసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అసలు నేనేమంటున్నానంటే, మొట్టమొదటిది వేదాంత పరంగా మనం తీసుకుంటే ఈ యొక్క తెగింపు దేవునిలోనే మనకి నిర్వచించబడింది అన్నమాట. పాత నిబంధనలో ఒకలాగా నిర్వచించబడితే ఆ క్రొత్త నిబంధనలో దానికి ఆ తెగింపుకు ఎలాంటి స్వరూపం ఉంటుందో, దైవ రూపము ఏ విధంగా ఆ యొక్క ఏర్పడుతుందో, దేవుడే ఒక నూతనమైనటువంటి ఆ స్వభావముతో, ఆకృతితో మానవుని దగ్గరకు వస్తాడో, ఆ తెగింపుతో కూడినటువంటి దైవ ప్రక్రియ యేసుక్రీస్తు యొక్క ఆగమనం. ఆయన తెగింపు ఏంటంటే దేవుని ప్రజల దగ్గరికి రావటం, దేవుని ప్రణాళికను చూపించటం, దేవుని యొక్క లక్ష్యాలను అర్థమయ్యేటట్లు చూపించడం. ఆయన ప్రత్యక్షీకరణలో ఆయన మానవునికి తెలియచేసిన, వివరించిన, వల్లించిన, ఇచ్చినటువంటి దర్శనాన్ని కానీ, ఇచ్చినటువంటి ప్రణాళికలు కానీ, రక్షించినటువంటి విధానాలు కానీ, దేవుని సన్నిధిని చూరగొనినటువంటిది కానీ, అది దిస్ ఈజ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ గట్స్ వి సీ ఈవెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలలో ఆ ప్రత్యక్షీకరణ, ది రెవలేటరీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ గాడ్ అండ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ ఈజ్ ది గట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆయన యొక్క తెగింపు
ఆయన యొక్క ఆ పౌరుషత్వం మనకు కనపడుతుంది. దేవుని యొక్క పౌరుషత్వం, దేవుని యొక్క త్యాగముతో కూడినటువంటి తెగింపు ఎక్కడ కనపడుతుందంటే యేసుక్రీస్తు ఈ లోకములో మానవుడిగా జన్మించడం. గాడ్ రిస్క్డ్ హిస్ సన్, గాడ్ టేకింగ్ హిస్ రిస్క్ ఇన్ సెండింగ్ హిజ్ ఓన్ సన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత పౌరుషత్వాన్ని, ఇంత సాహసాన్ని, ఇంత వీరత్వాన్ని, దైవిక వీరత్వాన్ని యేసుక్రీస్తులో ఒక స్పష్టమైనటువంటి రీతిలో 33.5 సంవత్సరాలు నిర్వచించాడనమాట. ది గట్స్ ఆఫ్ గాడ్, ది రిస్క్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంని మనం అర్థం చేసుకోవాలా. గాడ్ టేకింగ్ ఏ హ్యూమన్ ఫామ్, గాడ్ బికమింగ్ హ్యూమన్, ఇట్స్ not only a denying himself, but daring step, a courageous, divine courageous, communicative expression in the history of humankind. ఈ రిస్క్, గాడ్ రిస్కింగ్ హిజ్ సన్. దేవుని బిడ్డలారా, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకములో పంపించటమే ఆయన తెగింపుతో కూడినటువంటి చర్య అని మాస్లమణి గారు ఒక ఆర్టికల్ రాశారు, దైవ తెగింపు అని. దేవుని బిడ్డలారా, యేసయ్యది దేవుని తెగింపు. ఆ తెగింపులో త్యాగం ఉంటుంది, ఆ తెగింపులో అణుకు ఉంటుంది, ఆ తెగింపులో విధేయత ఉంటుంది, ఆ తెగింపులో వీరత్వం ఉంటుంది, ఆ తెగింపులో ఆధ్యాత్మిక విప్లవం ఉంటుంది. అది యేసయ్య యొక్క అవతారం యొక్క అనువాదం, అది శిలువ అనువాదం. తెగింపు యొక్క పరాకాష్ఠత ఏంటంటే దేవుడు రక్తసిక్తుడై ఒక బలియాగం యజ్ఞము చేసేటటువంటి యజ్ఞ పురుషుడుగా మారిపోయినటువంటి దేవుడు. అది తెగింపు. నీ యొక్క ప్రియుని విశేషమేమి అని అడుగుతాడు జ్ఞాని. నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి, విశిష్టత ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు. ఈ పవిత్రమైనటువంటి దేవుడు ఈ లోకములో మానవుడిగా జన్మించి రక్తసిక్తమైపోయినటువంటి రూపం, మానవ పాపములన్నిటినీ మీద వేసుకుని భరించి లోకరక్షకుడుగా లోకానికి విశ్వరూపాన్ని చూపించినటువంటి సాహసోపేతుడైనటువంటి దైవ దేవుడు, దైవ కుమారుడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ తెగింపుతో చూస్తే, ఆ సాహసంలో చూస్తే నీకు 1% అయినా నాకు 1% అయినా ఉందా? ఇక్కడ ఒక మనిషి నిలబడింది, ఒక ఆడామి, నేను చస్తాను, నా ప్రాణం తీస్తే తీస్తాడో రాజు, కానీ నా ప్రజలను రక్షించుట, వారిని భయంకరమైనటువంటి శ్రమల నుంచి వారికి రావలసినటువంటి గుర్తింపు, స్థానము, స్థితి తీసుకురావటంలో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఒకరి ద్వారా, మొర్దెకై ద్వారా. ఈ సమయమందు నేను నిలబడకపోతే దేవుడు ఇంకోని లేపుతాడు, కానీ దాని పర్యవసానాలు, దాని యొక్క శిక్ష నేను అనుభవించాలి కనుక నేను తెగిస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, విలువల కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు, ధర్మం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, యేసయ్య యొక్క సువార్త యొక్క ప్రభంజనం కొరకు నీవు తెగింపుతో కూడినటువంటి విశ్వాస నిర్వచనం, జీవితం నీకు కావాలా? దేవుని బిడ్డలారా, రిస్కింగ్ అవర్ లైఫ్, డేరింగ్ ఫర్ actualization of God's plan, materializing God's purposes. We have to take risk in life. We are called to face any eventuality for actualization of God's purposes. దేవుని బిడ్డలారా, నువ్వేం చేయగలుగుతావు? ఎస్తేరు యొక్క తెగింపు,
ఎస్తేరు యొక్క ధైర్యం, ఎస్తేరు యొక్క సాహసం, ఎస్తేరు యొక్క త్యాగం, ఇది విశ్వాస నిర్వచనం. దేవుని యొక్క శక్తి, సామర్థ్యతలు కనబడినటువంటి సందర్భం. ఎక్కడ చూసుకున్నటువంటి ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది. మోషే అదే ఐగుప్తి యొక్క స్థానము, స్థితి, ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట అది యుక్తమని భావించి దేవుని ప్రజలతో వచ్చి ఆయన నిలబడినటువంటి ఆ విశ్వాస వీరత్వం, నాయకత్వం మనకుందా ఈ రోజుల్లో? దేవుని బిడ్డలారా, ఈ రోజుల కాపరులకు, నాయకులకు, విశ్వాసులకు అలాంటి వేదనతో కూడినటువంటి దేవుని లక్ష్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని ప్రణాళికాబద్ధమైనటువంటి రక్షణ ప్రక్రియలను ఈ లోకంలో సాధించటానికి నీవు సాహసించాలి, నీవు సన్నద్ధుడవ్వాలి, నీవు అన్ని పరిస్థితులను అధిగమించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపకరించినటువంటి ఎపఫ్రాదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఒక దేవుని జత పనివారి గురించి పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఎవరి గురించి? ఎపఫ్రాదితు గురించి. ఇతను భక్తుడు, ఇతను ఆది సంఘములో బలమైనటువంటి పరిచారకుడు, నాయకుడు, పౌలుతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, ఫిలిప్పీ సంఘానికి పంపించబడినటువంటి ఒక దైవ సేవకుడు. ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ పాల్ టు ది చర్చ్ ఆఫ్ ఫిలిప్పై. దేవుని బిడ్డలారా, అతని గురించి ఏం చెప్తున్నాడు? ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? నా జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపకరించినటువంటి వాడునైనా ఎపఫ్రాదితును మీ యొద్దకు పంపించినాడు. యోధుడు అంటే దేవుని కొరకు నిలబడేటటువంటి సిపాయి మాట. సోల్జర్ ఫర్ క్రైస్ట్, ఆన్వర్డ్ సోల్జర్స్ అని పాడతాం మనం. దేవుని బిడ్డలారా, నీవు సోల్జర్వా దేవుని కొరకు? నీవు ఒక సైనికుడువా? సైనికుడు ఎప్పుడు తనను తాను కాపాడుకోవటానికి ఎప్పుడు ప్రయత్నం చేయడు. సైనికుడు ఎప్పుడు పారిపోడు, దాక్కోడు. సైనికుడు ఎప్పుడు ముందుకు వెళతాడు. ఈజ్ ఎ ఫేసింగ్ సోల్జర్. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా ఫేస్ చేసి దాన్ని జయించడానికి శాయశక్తుల వీరత్వంతో ముందుకు వెళ్ళేవాడు. దేశం కొరకు, దేశ ప్రజల కొరకు తన యొక్క శక్తియుక్తులను, బలాన్ని వినియోగించి పోరాడేటటువంటి పటిమ కలిగినటువంటి సైనికుడు. అవసరమైతే తన ప్రాణం కూడా దేశం కొరకు పెట్టేవాడే సైనికుడు. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్ that Paul is giving of his co-worker. ఎవరైనా? ఎపఫ్రాదితు. ఏమంటున్నాడంటే, అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. క్రీస్తు యొక్క పని నిమిత్తం, యేసుక్రీస్తు యొక్క స్వార్థ నిమిత్తం, యేసుక్రీస్తు యొక్క పాలనను అంకురింపచేసి మానవుని బ్రతుకులో పండించటానికి, సంఘములో పరిపాలించటానికి, సమాజములో దైవ పాలన రావటానికి, అవసరమైతే
ప్రాణం ఇవ్వటానికి, చావటానికి సంసిద్ధమైనటువంటి వారే దేవుని సైనికులు. విశ్వాసులు సైనికులుగా మారవలసినటువంటి దినాలలో మనమున్నాం. ది బిలీవర్ మస్ట్ బికమ్ ది సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది సేవియర్ ఆఫ్ ది వరల్డ్. దేవుని బిడ్డలారా, మనం సోల్జర్స్మా, లేకపోతే కవర్డ్స్ ఫ్లీయింగ్ అవే పీపులా? అంటే పారిపోయే వాళ్ళమా, పిరికి పందలమా, విశ్వాసము లేనటువంటి వారమా, దౌర్బల్యతతో నిర్వీర్యతతో అలమటిస్తున్నటువంటి అంధత్వము కలిగినటువంటి వారమా? దేవుని పని నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తం శిరచ్ఛాదము చేయబడినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను నీతి కొరకు, న్యాయం కొరకు, సువార్త యొక్క ప్రమాణాల కొరకు, ఆ విలువల కొరకు తన యొక్క జీవితాన్నే పణంగా పెట్టినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను. సరి అయినటువంటి పాలకులు లేరు. అన్యాయము, దుర్మార్గము, పైశాచికమైనటువంటి ప్రక్రియలతో అణగారిపోతున్నటువంటి అరాచకత్వములో నిలబడి దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా పగలగొట్టినటువంటి, చూపించినటువంటి ఈ సాహసోపేతుడైనటువంటి ఈ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను, దేవుని బిడ్డలారా, తన శిరచ్ఛాదం చేయబడ్డాడు. అలాగే స్టెఫను దేవుని కొరకు నిలబడినటువంటి హతసాక్షి అయినటువంటి ఆ సైనికుడు. పౌలు క్రీస్తు ఖైదీ అయినటువంటి, క్రీస్తు సైనికుడైనటువంటి పౌలు శిరచ్ఛాదము చేయబడినాడు. రిస్కింగ్ ఫర్ రిస్క్డ్ గాడ్, ఫర్ రిస్క్డ్ జీసస్ క్రైస్ట్ వీ మస్ట్ రిస్క్ అవర్ సెల్స్. దేవుని ఏమైనా ప్రాణాలు ఒగ్గగలిగేటటువంటి, ప్రాణం ఇవ్వగలిగేటటువంటి, చనిపోగలిగేటటువంటి అవసరమైతే అలాంటి జీవిత సమర్పణ దేవుని రాజ్య సంస్థాపనకు దారితీస్తుంది. మూడవ అంశం చెప్తున్నాను, రిస్కింగ్ మినిస్ట్రీ ఈజ్ ఎ రిడెంప్టివ్ మినిస్ట్రీ. యేసయ్య యొక్క సిలువ అది అందరికీ ఏమనిపించిందంటే వెర్రితనంగా అనిపించింది. అదొక శిక్షలాగా అనిపించింది. లోకం ఇచ్చిన శిక్షలాగా. దేవునికి లోకం శిక్ష ఎక్కడ ఇస్తుందా? సిలువను గుర్చిన వార్త నశించుతున్న వాడికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. ది పవర్ ఇన్ హిస్ పవర్లెస్నెస్, ది రిడెంప్టివ్ ఎంటర్ప్రైజ్, ది రిడెంప్టివ్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రూసిఫిక్షన్ ఈజ్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్. సిలువ వేయబడినటువంటి దేవుడు పాపములను భరిస్తూ శ్రమను అనుభవించి రక్తసిక్తుడుగా మారినటువంటి విమోచనార్థమైనటువంటి పరిచర్య యేసుక్రీస్తులో పండింది, పంట పండింది. దాని యొక్క పంటే మనం. కాబట్టి దాన్ని ఇంకా ఆ కోత విస్తారంగా ఉంది, కోసేవాడు తక్కువగా ఉన్నాడంటే దిస్ రిడెంప్టివ్ ministry of the cross must be continued with the same tone. దేవుని బిడ్డలారా, ఇతరులను ఆధ్యాత్మికంగా గుడ్డితనములో ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా అంధత్వములో ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా మరణం కలిగినటువంటి బిడ్డలలో జీవం పోయటానికి దేవుని కొరకు నిలబడవలసిన వారం, సాహసించవలసిన వారం, త్యాగముతో కూడినటువంటి పరిచర్య చేయవలసిన వారం, అవసరమైతే ప్రాణాలు ఇవ్వగలిగినటువంటి వారం. దేవుని బిడ్డలారా, ఎవరైతే లూజింగ్ ఈజ్ గెయిన్. అక్కడ చెప్తున్నాడు, మనం చదివినటువంటి మనకు ఉన్నటువంటి మత్తయి సువార్తలో 10వ అధ్యాయము మనం చూస్తే చూడండి, 10వ అధ్యాయం, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనును. దాని నిమిత్తము గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. దేవుని బిడ్డలారా, దేవుని రక్షణను అందరికీ అందుబాటులో ఇవ్వటానికి
రక్షణను ప్రతి వారి జీవితములలో అంకురింప చేయటానికి, రక్షణను వెదజల్లటానికి, సువార్తను ప్రతి ప్రాంతములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి దేశములో, ప్రపంచమంతటను ఈ రక్షణ విత్తనాలు జల్లటానికి సంసిద్ధుడైనటువంటి వాడు తన ప్రాణమును పోగొట్టుకొనటానికి కూడా సంసిద్ధపడాలా. తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. ఇన్ ది విన్యార్డ్ ఆఫ్ గాడ్, ఇన్ ది రిస్కింగ్ మినిస్ట్రీ, వాట్ యు లూజ్ యు గెయిన్. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ది సాల్ట్ ఆఫ్ సాల్వేషన్, సాల్టీనెస్ ఆఫ్ సాల్వేషన్, సాల్టీనెస్ ఆఫ్ మినిస్ట్రీ. దేవుని బిడ్డలారా, ఒక పదార్థంలో ఇంత 2 ఉప్పు కణాలు వేస్తే, ఉప్పుని వేస్తే ఆ యొక్క పదార్థం అంతటిలో కూడా ఆ ఉప్పు స్వతంత్రించుకుంటుంది. we feel the presence of salt. అంటే ఏంటంటే తన స్వరూపాన్ని పోగొట్టుకుంటుంది కానీ తన స్వభావాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ఉప్పు. దేవుని బిడ్డలారా, మినిస్ట్రీ అంటే అంతే, విశ్వాసి కూడా అంతే. తన స్వరూపాన్ని పోగొట్టుకుంటాం కానీ మన స్వభావం ఏంటంటే ప్రతి వాణ్ణి రక్షించే స్వభావం, ప్రతి వాణ్ణి దేవుని వైపు తిప్పేటటువంటి స్వభావం. దేవుడే తన ప్రాణాన్ని వదులుకుని లోకమంతటిని ఆయన రాజ్యముగా ఆయన మలచేటటువంటి శిలువ పరిచర్యలో నీవు నేను పాలి భాగస్తుని. దాని కొరకు నీవు త్యజించాలా, సాహసించాలా, సాధించాలా. దేవుని బిడ్డలారా, ఇది మన యొక్క పరిచర్య స్వభావం. లూజింగ్ ఫర్ ది రెయిన్ ఆఫ్ గాడ్, ఫర్ గెయినింగ్ ది రూల్ ఆఫ్ గాడ్. మనం దేని కొరకు ఈ ప్రయాస, దేని కొరకు ఈ పౌరుషం, దేని కొరకు ఈ వీరత్వం, దేని కొరకు ఈ తగ్గింపు, దేని కొరకు ఈ త్యాగం అంటే దేవుని రాజ్యాన్ని ఈ లోకములో స్థాపించటానికి, ప్రతి వ్యక్తిలో ఆయన పాలన రావటానికి, ప్రతి సంఘములో ఆయన యొక్క చిత్తం నెరవేరటానికి, సమాజములో దేవుని నివసించేటటువంటి వెలిసేటటువంటి సమాజంగా మలచటానికి. దీని కొరకు మనం ప్రాణం పెట్టాలా అవసరమైతే. సెలబ్రేటింగ్ ది రిస్క్ గాడ్ జీసస్ క్రైస్ట్ అండ్ డేరింగ్ ఫర్ రిస్కింగ్ అవర్ లైఫ్స్. దేవుని బిడ్డలారా, సెలబ్రేట్ చేద్దాం. శిలువ మూర్తి అయినటువంటి ఆ దేవుణ్ణి, ఆ యేసయ్యను, రక్షకుణ్ణి మనం ఉత్సహిస్తూ అనుభవిస్తూ దేవుని కొరకు మనము ప్రాణాలు కూడా పెట్టడానికి వెనుకాడనటువంటి విశ్వాస జనాంగముగా ఉంటూ ఈ యొక్క మానవాళిని దేవుని చేత నింపబడినటువంటి క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి రాజ్యంగా మలచటానికి మనం అహర్నిశలు ఆయన రాకడ పర్యంతరము పరిచర్యలో పండిపోదాం, మునిగిపోదాం, అవసరమైతే ప్రాణాలిద్దాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్. మా ప్రభు అయినటువంటి యేసయ్య, శిలువధారి, రక్షణమూర్తి, ప్రాణప్రదాత, మీ యొక్క అవతారంలో నీ పౌరుషం రావాలా, నీ వీరత్వం రావాలా, నీ త్యాగం మేము స్వతంత్రించుకోవాలా, మీ త్యజించే గుణం మాలో సాక్షాత్కరించాలా, నీ శిలువ రూపం, నీ శిలువ సేవ మేము అనుకరించాలా, అనువర్తించాలా. అలాంటి భాగ్యం నీ రాజ్య సంస్థాపనలో మాకు దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనైన త్రిత్వదేవుని దీవెన, కాపుదల, భద్రత, నడిపింపు మీకు అనుగ్రహించబడును గాక.
ఆశతో నన్నిట వెంబడింతును. వాసురాంబౌ ప్రభు వెంట కన్నులు మూసికొని ఎక్కడిని వేలును. నా యేసు తోడ వెలుచుండు నెల్లడం, ప్రయాసమైన లోయలైన భయపడం. దయచూపు యేసు నన్ను వెంబడించుచు, భయమేల భువనములో దాగం. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును. వాసురాంబౌ ప్రభు వెంట కన్నులు మూసికొని ఎక్కడిని